మీట్ పెట్టారు. స్వయంగా బాధితులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఏం చెప్పదలుచుకున్నారు? మంగ్లీకి చెప్పదలుచుకున్నారా? రమావతి మధుకు చెప్పదలుచుకున్నారా? పోలీసులకు చెప్పదలుచుకున్నారా? ఎవరికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే మాట, నిజానికి పౌరుషం ఎక్కువ. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టించి అబద్ధాలు మాట్లాడించే వాళ్ళకి పేమెంట్లు ఎక్కువ. ఈ ప్రెస్ మీట్ మీడంగా అదే చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మేము డే 1 ఎప్పుడైతే తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మేము మా నాయకుడు సంపత్ నాయక్ గారు అలాగే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్ చేశాం. ఈమెపై ఆరోపణలు ఎదురవుతున్నాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనాయి. ఈమెకు ఎటువంటి అవకాశాలు ఇవ్వదు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు, నిజ నిర్ధారణ అయ్యే వరకు ఎటువంటి అవకాశం ఇద్దాం అని చెప్పినాం. అదే రోజు మా మీడియాకి ఏం చెప్పాము, 2 రోజుల తర్వాత దీని ఆధారాలు పూర్తిగా, ఈ కేసులో ఉన్న పూర్తి ఆధారాలు బయటికి పెడతా అన్నాం. మాకు ఆధారాలు వచ్చినప్పుడల్లా మేము ప్రెస్ మీట్ పెట్టాం. ఆధారాలు ప్రజలకు చూపించాం. దీంట్లో నిజాలేంటిది, దీంట్లో అబద్ధాలేంది, ఎవరికి ఎక్కడ ఏం సంబంధం ఉందని చెప్పిన మీరు గమనించారా? ఒకటి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మధు నాకు అభిమాని, ఫోటోలు దిగిండు, నాకు సంబంధం లేదన్నావు. తర్వాత మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్ చేసిన తర్వాత డీజీపీ ఆఫీస్లో వెళ్ళింది. అరే, నన్ను నా గిరిజన బిడ్డలే తొక్కడానికి ప్రయత్నం చేస్తారు, వీళ్ళే నిజాలు చెప్తారేమో అని భయంతో డీజీపీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమన్నది, సంబంధం లేని వ్యక్తి నా తమ్మునితోని మధు ఫ్రెండ్షిప్ ఉందని చెప్పిండు. ఓకే, నిజం ఇక్కడ వచ్చింది కదా ఒకటి. ఓకే, తర్వాత మళ్ళీ మేము సాక్ష్యాలు బయటకు పెట్టాం. ఎక్కడ, ఈ అమిత్ పటేల్ ఎవరు, ఈ మధుతోని వాళ్ళ బావకి ఏం సంబంధం, తర్వాత ఒక మాజీ మంత్రివాడు మనవాడు ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడుతున్నాని చెప్పేసి ఆ రికార్డు కూడా మీ ముందు పెట్టాము. తర్వాత బైనాన్స్ అనే ఒక కంపెనీలో, బైనాన్స్ అనే ఒక అకౌంట్లో సుమారు 500 కోట్లు ఉన్నాయని చెప్పేసి ఆ ఆధారం కూడా మేము తీసాం. అది కూడా మీడియా ద్వారా చెప్పాం. ఇదంతా తీసిన తర్వాత నిన్న ఒక మధు యొక్క ముఖ్య అనుచరుడు రమేష్ క్యాషియర్ కమ్ డ్రైవర్, డబ్బులు ఇచ్చేది మొత్తం రమేషే, డబ్బులు పంపించేది రమేషే. నేనే మంగ్లీకి ఇచ్చిన, నా ఆఫీస్కి 2 సార్లు వచ్చింది, మా ఊరికి 3-4 సార్లు వచ్చింది. ఆమె వచ్చినప్పుడల్లా నేనే ఫోటో తింపినా అన్న అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీడియాలో చెప్పిండు. ఎన్ని రోజులు ఎందుకు రాలే అంటే, నన్ను చంపేస్తామని చెప్పేసి అన్నారని చెప్పేసి నిన్న వీడియో కూడా రిలీజ్ చేశాం. నిన్న వీడియో రిలీజ్ చేసినప్పుడు మంగ్లీ గారి స్టేట్మెంట్ ఏమొచ్చింది, మైక్రో ఫైనాన్స్లో బాధితులకు అన్యాయం జరిగిందని చెప్పింది. మరి అన్యాయం జరిగిందని నీకెట్లా తెలుసు? సంబంధం లేదు కదా ఇక్కడ నీకు. రమేష్ బయటికి రావడం వల్ల మేము తెచ్చాం కదా రమేష్ని, ఇంకా ఆధారాలు తెస్తాం. ఈరోజు బాధితులతో ప్రెస్ మీట్ పెట్టాం. బాధితులను అబద్ధాలు చెప్పారు కదా, బాధితులకు మాకు ఎప్పుడు సంబంధాలే లేవు. ఈ ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియాలో మీరు చూపిస్తున్న వీడియోల ద్వారా ఆ బాధితులు మా దగ్గర అప్రోచ్ అయ్యి, ఆ అప్రోచ్ కారణంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాం. మేము చాలా గిరిజన సంఘాలు మీటింగ్ ప్రెస్ మీట్లు పెట్టి ఫైడ్ బ్యాచ్ తోని మాట్లాడిపిస్తారు అని చెప్పి మాట్లాడుతుంది. అదే నేను ఏమంటున్నా అంటే, నిజం వైపు మేము ఉన్నాం. మాకు పౌరుషం ఎక్కువ, నిజానికి పౌరుషం ఎక్కువ. అబద్ధాలు మాట్లాడిచ్చే పేడ్ బ్యాచ్లకు పేమెంట్లు ఎక్కువ. ఏం మాట్లాడమంటామన్నా, బాధితులకు వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేరు, అన్యాయం అవుతారు. 4 చనిపోతే ప్రాణాలు కనిపిస్తలేరు. ఎవరు నేను చూడలేదు అనక్ష ఆయన పెడితే అదే పెట్టని అన్న చేస్తే సంతోషమే కదా. ఆయన గురించి ఇప్పుడు వాళ్ళు కూడా బాధితులకు న్యాయం జరగాలంటున్నారు, కానీ మంగ్లీని కాపాడుతారు. అరే, అసలు దొంగ మంగ్లీ అని మేము చెప్తున్నాం. మంగ్లీకి డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చినట్లు ఎక్కడ ప్రూఫ్ ఒక్కటి కూడా లేదనేది ఒక ప్రశ్న. డబ్బులు ఇచ్చిన బాధితుడే వచ్చిండు కదా, మంగ్లీకే ఇచ్చిండు కదా. వాళ్ళ ఇంట్లోనే పోయి తీసుకొచ్చి నేను ఫోటో దిగుతా అంటే, ఇక్కడ ఫోటో వద్దు, నువ్వు ఈవెంట్లలో ఫోటో దిగు అని చెప్పేసి మీ వాడు ఫోటో దిగుతా అంటున్నా నాతోని, నువ్వు చెప్పబోయిందని చెప్పేసి మధుకు ఫోన్ చేస్తే మధు ఈయనకు తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇందాక చెప్పిండు కదా. ఎందుకో ఏమో అన్న నా ముందు పెట్టమంటుండగా మంగ్లీని. డిబేట్ కి రెడీ ఉండు, అన్ని ఛానల్స్ కి ఎదురిచ్చి ధైర్యంగా వచ్చిండు కదా ఈరోజు. నేను ఏ రోజు ఏ మీడియా ముందు పోలే, నేను ఎక్కడ ఏ కార్యక్రమం పోలే. నేను కొత్త సిమ్ ఇచ్చింది కూడా నేనే. ఆ సిమ్ నాకు నెంబర్ తెలియదు, కానీ నేను వేరే నంబర్ మాట్లాడుతుంది, నేను ఇస్తా. మంగ్లీ గారు నా ముందు తీసుకోరమని చెప్పండి, లేకపోతే నన్న మంగ్లీ దగ్గర తీసుకోపండి. నేను డబ్బులు ఇచ్చిందా కాదా నేను చెప్తా, అడుగుతా. బాధితులు చెప్తున్నారు కదా, అబద్ధం ఎందుకు అవుతుందన్నా? అయితే మీ గిరిజన సంఘాల నుంచి కొన్ని వాదనలు వస్తున్నాయి, కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. మీరు ఫిలిం చాపర్లు పోయి అవకాశాలు ఇవ్వద్దని, అసలు మీరు ఎవరు ఇవ్వడానికి అనేది మీ నుంచే ప్రశ్న వస్తుంది. బాధితుల తరపున ఇచ్చినాం. ఎవరంటే ఏందన్నా, ఫిర్యాదు చేయడానికి హక్కు లేదా? రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తాం, మేము కేంద్ర మంత్రులకు కూడా ఫిర్యాదు చేస్తాం.
డీజీపీ గారు కూడా ఫిర్యాదు చేస్తాం. వీళ్ళెవరు మాకు చెప్పడానికి? బాధితులకు అన్యాయం జరిగింది, వీళ్ళెవరు అసలు వీళ్ళకి బాధితులకు అన్యాయం జరిగింది, బాధితుల తరపున పోయి కంప్లైంట్ ఇచ్చాం. చేయొద్దు అనేది ఏదైనా చట్టం ఉందా? ఫిర్యాదు చేయొద్దు అనేది ఏదైనా చట్టం ఉందా? ఓకే ఏ వ్యవస్థలో అయినా ఎక్కడైనా పని జరిగినప్పుడు నెగ్లిజెన్స్ చేసినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మీ వ్యవస్థ గొప్ప వ్యవస్థ, చాలా పెద్ద పెద్ద హీరోలు, చాలా పెద్ద పెద్ద నటీనటులు బయటకు వచ్చారు. మీకు కూడా మచ్చ కల్పించేలాగా ఈమె చేసిన వ్యవహారాన్ని మీరు తాత్కాలికంగా ఈమెకు సినిమాలు ఇవ్వకుండా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కంప్లైంట్ ఇచ్చాం. మీరు ఇచ్చినంత మాత్రాన ఇవ్వకుండా ఉంటారా? ఎస్, ఈ రోజు అవకాశాలు ఇస్తే ఇదే బాధితులు ప్రొడ్యూసర్లు ఇంటికి పోయి ధర్నాలు చేస్తా అంటారు కదా. ఎవరు బాధితులు? ఎస్, బాధితులు అయిపోతుంటారు. మీ సహకారంతోనే, మీడియా సహకారం. ఈరోజు మాకు మీడియా సపోర్ట్ చేస్తున్న కారణంగా ఆ బాధితుల తండాల నుంచి మా దగ్గరకు వచ్చారు. అందుకే మీకు ప్రత్యేక ధన్యవాదాలు. కొన్ని క్రీడా సంఘాలు ప్రెస్ మీట్ పెట్టిలో కొంతమంది యూట్యూబ్ లో తప్పుడు ప్రచారం చేస్తారని చెప్పి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఆ మాటలు మాట్లాడడానికి వాళ్ళ విజ్ఞత ఎక్కువ. నేను చెప్పినా కదా అన్న, వాళ్ళకి పేమెంట్లు ఎక్కువ, మాకు పౌరుషం ఎక్కువ. వాళ్ళకి పేమెంట్లు ఎక్కువ, మాకు పౌరుషం ఎక్కువ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ యొక్క సినిమాని ఎండ్ కార్డు పెడదాం. ఇక్కడ నిన్న మా బాధితులు ఏదైతే ఉన్నారు కదా, నేనేమంటున్నా, మేము నిజమే మాట్లాడుతున్నాం, మాకు పౌరుషం ఎక్కువ, మాకు భయం లేదు. మీరు అబద్ధాలు మాట్లాడించే వాళ్ళకి పేమెంట్లు ఎక్కువ అంటున్నాం కదా. మరి ఇదే పార్టీ నిన్న మాట్లాడిన నాయకులు అందరూ కలిసి తండాలకు వెళ్దాం. నిజాలు ఎవరు తండాలకు రావాలి. తండాలకి వస్తే అబద్ధం వాళ్ళు మాట్లాడుతారా, అబద్ధం మేము మాట్లాడుతున్నామని బాధితులు అందరూ చెప్తారు కదా. మరి డేట్ మీరు ఫిక్స్ చేస్తారా, మేము ఫిక్స్ చేయాలా? నేను అందుకే మంగ్లీ గారి కూడా ఒక ఎండ్ కార్డు పెడదాం. మంగ్లీ గారి పైన క్లియర్ కట్ గా ఉంది, ఆమె కట్టించినటువంటి హనుమంతుని గుడి మీద ప్రమాణం చేయమని చెప్పండి అన్న. ఆమె ఇష్ట దైవం. నేను కూడా హనుమంతుని భక్తునే. ఆమె ఊర్లో కట్టించింది హనుమంతుని. వాళ్ళ తమ్ముడు కూడా దేవుడు పూజలు చేస్తాడంటాను కదా. నువ్వు ఆ దేవుని గుడి మీద ప్రమాణం చెయ్యి. నాకు ఈ స్కామ్కి సంబంధం లేదు, నా తమ్మునికి వీనికి సంబంధం లేదు, మేము డబ్బులు ఎక్కడ తీసుకోలేదు. మా బాధితులు అందరం కలిసి ఒక డేట్ ఫిక్స్ చేస్తాం. నువ్వు బిజీ అంటున్నావు కదా, సరే నేను మీ డేటే చేస్తాం. నువ్వన్న డేట్ చెప్పు, మేమన్న డేట్ చెప్తాం. సిబిఐలో పోయి కంప్లైంట్ ఇద్దాం. ఏమనిద్దాం? ఈ స్కామ్లో నాకు ఎటువంటి పాత్ర లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయను అని చెప్పేసి నువ్వు కట్టించినటువంటి నీ ఇష్టదైవం అన్నట్టు హనుమంతు మీద ప్రమాణం చేసి మా నాయకుడు సంపత్ నాయక్ గారు డేట్ చెప్తారు. ఆ డేట్ పరంగా నువ్వు రా, సిబిఐలో అందరూ కలిసి కంప్లైంట్ ఇద్దాం. ఇన్ఫ్లుయెన్స్ చెయ్యొద్దు, చేస్తే దేవుడు చూసుకుంటాడు. ఇక తీయం. సిబిఐలో మధు గారి పైన కంప్లైంట్ చేయాలి. సిబిఐలో మధు గారి కంప్లైంట్ చేసిన మరో క్షణం మధు మొత్తం మంగ్లీ చిట్టా ఇప్పుతాడు. ఈ రోజు వరకు కూడా మంగ్లీ ఒక్క 3 నెలల కింద ఆమె పైన సోషల్ మీడియాలో కామెంట్ చేస్తేనే 3 రోజులు అరెస్ట్ చేయించినాం. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటా మా మధుని గుప్పెట్లో దాచిపెట్టుకుంటున్నాం. మధు మీద ఇప్పటివరకు ఎందుకు అసలు కేసు పెట్టలే? ఇదే ప్రశ్న మా మీడియా మిత్రులు ఆమె ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు మీరు అడగండి. ఎందుకు ఇస్తలేదని ఆమెకే తెలుసు. ఇస్తే చిట్టా మొత్తం ఇస్తాడని తెలుసు. ఇప్పుడు రమేష్ ముఖ్య అనుచరుడు లాగా ఉన్నాడు. అవును. మరి రమేష్ చెప్తున్నటువంటి ఈ నిజాలు లేకపోతే ఆ వాస్తవాలు అనుకోండి, అవును, దీని వల్ల ఆయనకి ఏమైనా ప్రమాదం పుచ్చి 110% ప్రమాదం పుచ్చింది. రమేష్ కి ఆమెకు భయభ్రాంతులను గురి చేస్తున్నారు. ప్రాణహాని ఉంది, నేను చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు. మేము ఆయన ఇంట ఉన్నాము, కానీ ఎక్కడైనా చీమ కుట్టినా మీరే బాధ్యులు. మంగ్లీ గారు దీనికి పూర్తి బాధితులు మీరే. ఆమెకి చిన్న దెబ్బ తాకిన మంగ్లీ గారి పూర్తి బాధ్యత వహించాలి. రమేష్ చెప్పినట్టు ఎవరికి ఏం చెప్పినా మంగ్లీ గారే బాధ్యులు. ఎవరు చనిపోయినా ఎవరికి ఏమైనా మంగ్లీ గారే బాధ్యత.